దేనికైనా సరైన టైం రావాలంటారు. జరగాల్సిన టైం వచ్చినప్పుడు కొన్ని వాటికి అవే జరిగిపోతుంటాయి. ఇప్పుడు పార్టీలోనూ అదే చర్చ జరుగుతోంది. రేపు ఎల్లుండి అనుకున్నది ఇంకా జరగలేదేంటని కొందరు అడుగుతున్నారట. అదేం కాదు, ఇంకా టైం ఉంది, దానికో లెక్కుందని ఇంకొందరు చెప్తున్నారట. ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ గూటికి చేరారు. మరో 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వస్తారని పదే పదే చెప్తున్నారు మంత్రులు. మొన్నటి తుక్కుగూడ సభలోనే కాంగ్రెస్ లో చేరుతున్నారన్న ప్రచారం జరిగింది. అయితే చేరికలపై స్లో అండ్ స్టడీగా ముందుకు వెళ్లాలనే ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లు టాక్. ఇప్పటికే చాలా మంది రేవంత్ రెడ్డిని కలిశారు. అభివృద్ధి పనుల కోసమేనని గులాబీ ఎమ్మెల్యేలు చెప్తున్నా అసలు సంగతి వేరేనన్న చర్చ కూడా జరుగుతోంది. వీళ్లంతా ఎప్పుడు కాంగ్రెస్ లో చేరుతారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందట. అందరినీ ఒకేసారి పార్టీలో చేర్చుకోవడం కాకుండా బంచుల లెక్క కాంగ్రెస్ కండువా కప్పుకోవాలన్నదే పీసీసీ చీఫ్ రేవంత్ ఐడియా అట. బీఆర్ఎస్ ను, ముఖ్యంగా ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ ని టెన్షన్ పెట్టేలా ప్లాన్ చేశారట. అందరూ ఒకేసారి చేరితే మజా ఉండదని వారానికి 2-3 పార్టీలో చేరేలా ప్లాన్ చేస్తున్నారట. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్యాబలంలో 3/2 మంది అంటే 26 మంది చేరేంత వరకు ఈ మెథడ్ ఫాలో అవుతారట. ఆ తర్వాత లాంఛనంగా బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ లో విలీనం చేసే ఆలోచనలో ఉన్నారట సీఎం రేవంత్. లోక్సభ ఎన్నికల టైంలోనే ఒక్కొక్కరిని తీసుకోవాలని డిసైడ్ అయ్యారట ముఖ్యమంత్రి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల, మెదక్ ఎంపీ స్థానాల్లో బీఆర్ఎస్ కి కాస్త బలమున్నట్టే. ఈ బలం మొత్తం కాంగ్రెస్ వైపు డైవర్ట్ చేసేలా ఎమ్మెల్యేల చేరికలుండడానికి రేవంత్ డిసైడ్ చేశారట. ఇప్పటికీ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని మున్సిపాలిటీల చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు వరుసగా కాంగ్రెస్ లో చేరుతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను విడివిడిగా కాంగ్రెస్ లో చేర్చుకుంటే లోక్సభ ఓటింగ్ సరళి మారుతుందని లెక్కలేస్తున్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి అనుకూలంగా ఉన్న ఓటు బ్యాంకు ఇప్పుడు కాంగ్రెస్ ఖాతాలో పడుతుందనేది ఈ వ్యూహం వెనుకున్న ఉద్దేశమట. వరంగల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల బలమున్న పార్టీ బలమైన అభ్యర్థి కోసం అన్వేషణ చేసి కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యను బరిలోకి దింపింది. చేవెళ్ల, సికింద్రాబాద్, మల్కాజిగిరిలోనూ కాంగ్రెస్ ప్రయోగాలు చేస్తోంది. ఒకవైపు బీఆర్ఎస్ ని వీక్ చేసేలా పొలిటికల్ గేమ్ ఆడుతూనే ఆ పార్టీ నాయకత్వాన్ని మానసికంగా డిమారల్ చేసేలా ఎత్తులు వేస్తున్నారట రేవంత్. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలు, అవినీతి, అక్రమాల్ని బయట పెడుతున్నారట. ఎమ్మెల్యేలు గెలిచారన్న సంతోషం కూడా ఆ పార్టీ అధినేతకు లేకుండా చక్రబంధంలో బిగించేలా పావులు కదుపుతున్నారట. బీఆర్ఎస్ నాయకత్వానికి ఊపిరి తీసుకునే టైం కూడా ఇవ్వద్దనే ముందుకు వెళ్తున్నారట. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని వడివడిగా అడుగులు వేస్తున్నారట సీఎం రేవంత్ రెడ్డి.